హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ వరల్డ్. సో ఈ వీడియోలో మీకు నేను 6 months బేబీ కేక్ కటింగ్ ఫాండెంట్తో ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఫుల్ ట్యుటోరియల్. ఫాండెంట్తో అయితే మనము చాలా వరకు కేక్స్ అనేవి చాలా డిజైన్స్లో మనం తయారు చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికోసం నేను ఫస్ట్ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. మీరు చూస్తున్నది వెనిలా స్పాంజ్ కేక్ బ్యాటర్. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక కేక్ టిన్ తీసుకున్నాను. మీరు చూస్తున్నట్లు నేను ఒక 250 grams ఆఫ్ కేక్ వీట్ ఫ్లోర్ తీసుకొని బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేటువంటి కేక్ బ్యాటర్ని మొత్తంని ప్యాన్లోకి నేను మొత్తం వేసేసుకుంటున్నాను. అలా వేసుకున్న బ్యాటర్ని మొత్తం ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్గా. సో మీరు స్పాచులా తీసుకొని అదర్వైజ్ స్పూన్ తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో కేక్ అనేది అప్పుడే మనకి ఈవెన్గా కుదురుతుంది. అలా వేసుకున్న తర్వాత నేను ట్యాప్ చేస్తున్నాను. ఒకసారి మీరు పైనుంచి కొంచెం కిందకి జారినట్టు వదలండి. సో అలా ట్యాప్ చేస్తామంటే కనుక ఏ బబుల్స్ అనేవి మనకి రాదు. 180 degrees దగ్గర 50 minutes బేక్ చేశాను. సో నార్మలీ క్వాంటిటీ తక్కువగా ఉంది అంటే కనుక 40 minutes సరిపోతుంది. సో నేను మొత్తం క్వాంటిటీని ఒకే టిన్లో వేసుకున్నాను. సో అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టింది, 50 minutes పట్టింది. సో ఇది కుక్ అయిందా లేదా అని నేను టూత్పిక్ తీసుకొని ఇన్సర్ట్ చేసి ఇలా చూస్తున్నాను. సో ఇక టూత్పిక్కి ఏమీ స్టిక్ అవ్వలేదు. సో మన కేక్ బాగా బేక్ అయింది. సో ఇప్పుడు మన కేక్ రెడీ అయింది. నెక్స్ట్ నేను ఐసింగ్ రెడీ చేసుకున్నాను యూజింగ్ బటర్తో. మీకు నేను బటర్ క్రీమ్ ఐసింగ్ ఎలా తయారు చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కేక్ని అలా 2 partsగా నైఫ్తో కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ని జస్ట్ మనం వాటర్ తీసుకొని ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటామో అంత క్వాంటిటీతో షుగర్ని కూడా తీసుకొని బాగా డిజాల్వ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో. అది చల్లారిన తర్వాత షుగర్ సిరప్ని మనం కేక్ మీద అప్లై చేసుకోవాలి. ఎప్పుడు హాట్గా ఉన్నప్పుడు మాత్రం షుగర్ సిరప్ని అప్లై చేయకండి. ఇప్పుడు నేను మనం ముందుగా చేసుకున్నటువంటి ఐసింగ్ని ఒక ఐసింగ్ బ్యాగ్లోకి తీసుకొని మీరు చూస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు దీన్నే యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్పాచులా తీసుకొని ఆ స్పూన్ తీసుకొని కూడా ఈ బటర్ క్రీమ్ ఐసింగ్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బటర్ నైఫ్ని తీసుకొని మీరు చూస్తున్నట్లు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఎక్కువేమి యూస్ చేయకండి. ఎక్కువైందంటే బటర్ కూడా మనకి మంచిది కాదు కదా. సో ఫ్యాట్. సో కొంచెం అప్లై చేసుకోండి సరిపోతుంది. కేక్ తినడానికి మనకి సరిపోయేటట్లు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నైఫ్ని మిడిల్ పార్ట్లో పెట్టుకొని సో మీరు అలా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నారంటే సర్కిల్ ఫామ్లో చక్కగా బాగా కుదురుతుంది. ఇప్పుడు నేను ఇంకొక కేక్ని తీసుకొని దాని మీద పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ముందు మనం కేక్కి అలా అప్లై చేసుకున్నాము షుగర్ సిరప్, దీన్ని కూడా అలాగే అప్లై చేస్తున్నాను. ఒక 5 to 6 tablespoon షుగర్ సిరప్ అనేది సరిపోతుంది కేక్కి. మరీ ఎక్కువ వేయకండి. సో మరీ కేక్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో జ్యూసీగా 5 to 6 సరిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ బటర్ ఐసింగ్ని మీరు చూస్తున్నట్లు వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా. మీరు చూసినట్లు జస్ట్ స్పూన్తో నేను బటర్ ఐసింగ్ని వేసుకొని ఈ బటర్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇంతకుముందు మీకు ఐసింగ్ బ్యాగ్లో చూపించాను కదా. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదన్నా ఇలా అయినా చేసుకోవచ్చు. సో అదైతే మనకి కొంచెం ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్. సో ఇప్పుడు నేను సైడ్స్లో ఐసింగ్ ఫిల్ చేసుకుంటున్నాను ఐసింగ్ బ్యాగ్తో. సో మొత్తం ఫామ్ చేసుకోండి టాప్ టు బాటమ్ ఈ ఐసింగ్ బ్యాగ్తో 1 by 1 స్టెప్. సో అలా మొత్తం కవర్ చేసుకోండి. ఇది మీరు చూస్తున్నట్లు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సైడ్స్ కట్ చేయను అనేసి. సో జస్ట్ స్ట్రాబెర్రీ డిజైన్ ప్యాటర్న్ కేక్ చేసాం కదా, దానికి కట్ చేయాలని చెప్పాను. ఎందుకంటే థిక్నెస్ అనేది ఉంటుంది ఆర్డర్ చేసినప్పుడు. సో మోస్ట్లీ చాలామంది కేక్ చేసేటప్పుడు ఈ సైడ్ పార్ట్ కూడా కట్ చేస్తారు. జస్ట్ నైఫ్ తీసుకుని అలా ట్రిమ్ చేశారంటే మీకు ఈ బ్రౌన్ పార్ట్స్ అన్నీ వెళ్ళిపోతుంది. సో కేక్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. సో నేనైతే ఇక్కడ చేయట్లేదు, అలానే యాజ్ యూజువల్ అలానే పెట్టేసి జస్ట్ ఐసింగ్ చేసేసుకుంటున్నాను. సో బటర్ ఐసింగ్ని నేను మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ బటర్ నైఫ్తో
మీరు చూస్తున్నట్లు జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు ఏదైనా కనుక లోపల కనపడతా ఉంటే ఇంకా మీరు ఐసింగ్ తీసుకొని కవరప్ చేసుకోండి. మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అవుతుందో, మనకేం కనపడట్లేదు ఇంకా బాగుంది చూడ్డానికి అన్నప్పుడు మీరు ఈ బటర్ని స్ప్రెడ్ చేయడం అనేది ఆపండి. ఎలాగో నేను ఫాండెంట్తో చేస్తున్నాను కాబట్టి జస్ట్ మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, మనకి బాగా రావట్లేదు కనపడుతుంది అని. నేను ఫాండెంట్తో కవర్ చేస్తున్నాను కాబట్టి లోపల మీకు ఏమీ కనపడదు. కొంచెం ఫినిషింగ్ అనేది నైస్గా వచ్చేంత వరకు చూస్తే సరిపోతుంది. ఎప్పుడు మీరు చూస్తున్నట్లు నైఫ్ని మిడిల్ పార్ట్ ఆఫ్ ద కేక్ నుంచి పట్టుకొని మొత్తం డ్రాగ్ చేస్తూ వచ్చారంటే గనక ఎలాంటి మార్క్స్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను నైఫ్తో హాఫ్ ఆఫ్ ద పార్ట్గా కట్ చేసుకుంటున్నాను కేక్ని 2 పార్ట్స్గా. బికాస్ మనం చేసేది 6 months బేబీ కేక్ కటింగ్. 1 yearకి అయితే ఫుల్ కేక్ అన్నట్టు. ఇది 6 months అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు 6 months ఉంది కదా 1 yearకి. హాఫ్ ఆఫ్ ద కేక్ అనమాట. అలాంటి థీమ్ ఇది. ఇప్పుడు నేను ఎలా ఈ కేక్ని లిఫ్ట్ చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను ఒక నైఫ్తో కింద లిఫ్ట్ చేస్తున్నాను. కుదరట్లేదు. ఇంకొక నైఫ్ని కూడా తీసుకొని లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ అన్నట్టు 2 sides పట్టుకొని ఆ కేక్ని ఇప్పుడు నేను ఉన్నటువంటి కేక్ మీద పెడుతున్నాను. ఇప్పుడు నిదానంగా మీరు నైఫ్స్ తీసేసారంటే కనుక సరిపోతుంది. అలా పెట్టాక ఈ 2 కేక్స్ని మనము నీట్గా జాయిన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ నేను బటర్ ఐసింగ్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇంకొకసారి. కొంచెం ఈ బటర్ నైఫ్తో తీసుకొని మీకు ఎక్కడ కావాలో, ఎక్కడ అన్ఈవెన్గా ఉందో బ్యాలెన్స్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ మీరు ఇలా లాక్కుంటూ వచ్చారంటే కనుక ఈవెన్గా సెట్ అయిపోతుంది ఐసింగ్ మొత్తము. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐసింగ్ బ్యాగ్లో చేసుకున్న ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ బటర్ నైఫ్తో కూడా చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలి అనేసి. ఎక్కడ మీకు అన్ఈవెన్గా అనిపిస్తుందో అక్కడ మీరు కొంచెం ఐసింగ్ని వేసుకొని ఇలా నైఫ్తో స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా మీకు కుదురుతుంది. అక్కడ నాకు కొంచెం అన్ఈవెన్గా అనిపించింది. అందుకే మళ్ళీ నేను వేసుకొని ప్యాక్ చేస్తున్నాను దాన్ని. అలాగే పైన కొంచెం నాకు ఈవెన్గా లేకుండా అనిపించింది. దానికోసమని ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని నేను స్పాచులాతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీరు చూస్తున్నట్లు స్టార్టింగ్ దగ్గర నుంచి బటర్ నైఫ్ తీసుకొని మొత్తం ఇలా డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాను. మనకు ఉన్నటువంటి ఎక్స్ట్రాస్ మొత్తం వచ్చేస్తుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఎక్కడైనా ఇప్పుడు అన్ప్యాచెస్ లాగా అనిపించింది అంటే కనుక మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మీరు నైఫ్తో అలా లాక్కుంటూ వచ్చారంటే మీకు ఈవెన్గా కుదురుతుంది. యూజువల్లీ నేను సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ బటర్ ఐసింగ్ని యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాను. వన్స్ నాకు హ్యాపీ అనిపించిందంటే ఫినిషింగ్ మొత్తం ఇంకా నేను అప్పుడు స్టాప్ చేసేస్తాను. మీకు ఇలాంటిది దొరుకుతుంది ఆన్లైన్లో కూడా స్క్రాపర్. దీన్ని యూజ్ చేశారంటే కనుక, ఎందుకంటే మనకి కేక్ అనేది కొంచెం హైట్గా ఉంది. అలాంటప్పుడు ఈ బటర్ నైఫ్ అనేది మనకి హైట్ సరిపోదు. దానికోసం నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇలాంటివి తీసుకున్నారంటే కనుక హైట్ ఎక్కువ ఉంటుంది. మీరు చక్కగా దాన్ని స్క్రాప్ అవుట్ చేసేయవచ్చు మొత్తం ఎక్స్ట్రాస్ మొత్తము. బేకరీస్లో వాళ్ళకైతే ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు 2 కేక్స్ని పెట్టుకొని ఒకదాని మీద ఒకటి హాఫ్ ఆఫ్ ద బాట్ కట్ చేశారంటే వాళ్ళకి 2 కేక్స్ ఫామ్ అవుతుంది. బట్ మనకు అంత అవసరం లేదు కాబట్టి నేను సింగిల్గా ఒక కేక్ చేసుకొని దాన్ని కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఐసింగ్తో మొత్తం ఫిల్ చేసుకొని ఫామ్ చేసుకున్నాను. మీరు చూస్తున్నట్లు ఇలా నేను ఈ స్క్రేపర్తో మొత్తం ఎక్స్ట్రాస్ని తీసేస్తున్నాను. జస్ట్ నేను సింగిల్ కోటే వేసాను. ఎందుకంటే మనం ఫాండెంట్తో కవర్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ కోట్ సరిపోతుంది. నాకు ఇంత మాత్రం సరిపోతుంది అనిపించింది. నేను ఇంతటితో ఆపేసాను అనమాట ఐసింగ్ చేయడము. ఇప్పుడు మనకి కేక్ అనేది విత్ ఐసింగ్తో రెడీ అయిపోయింది.
ఇది మన ప్రాసెస్ 6 మంత్స్ కేక్ కటింగ్కి చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు నేను మీకు ఫాండెంట్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఫాండెంట్ తీసుకొని కలర్స్ యాడ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. సో మీకు ఇది ఎలా తయారు చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఈ ఫాండెంట్ని కేక్కి కవర్ చేసుకోవాలి. సో మనకి దీని యొక్క లెంత్ అదేవిధంగా నేను విడ్త్ స్కేల్లో చూసుకుంటున్నాను. సో ఈ ఫాండెంట్ని మనం చపాతీని ఎలా రోల్ చేస్తామో అలాగా ఈ ఫాండెంట్ని ఫస్ట్ మనం రోల్ చేస్తాము. ఒక 1/4 ఇంచ్ అంత మందం ఉంటే సరిపోతుంది. ఈ తక్కువగా ఉన్నదంటే దాని యొక్క విడ్త్ విరిగిపోతుంది. సో ఇప్పుడు నేను స్కేల్లో చూసుకున్నాను ఎంత ఉందని. సో ఆ మెజర్మెంట్స్తో ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. విడ్త్ అదేవిధంగా లెంత్ చూసుకొని. సో అలా లెంత్ అదేవిధంగా విడ్త్ చూసుకొని కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం చేసుకున్నటువంటి కేక్కి నేను జాయిన్ చేస్తున్నాను. మనం బటర్ ఐసింగ్ని చేసుకున్నప్పుడు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వదిలేయాలి, కొంచెం డ్రై అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఫాండెంట్ని దీనికి స్టిక్ చేస్తున్నాను. సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఇది డ్రై అయి ఉంటుంది. దానికోసం కొంచెం వాటర్ని మీరు చూస్తున్నట్లు జస్ట్ అలా తడుపుకున్నాను కొంచెము. సో ఆల్రెడీ మనము చేసుకున్నటువంటి ఫాండెంట్ని నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. సో అలా స్టిక్ చేసుకున్నాక నేను ఫాండెంట్ స్మూత్నర్ యూస్ చేసుకొని మీరు చూస్తున్నట్లు జస్ట్ అలా చేస్తున్నాను. దానివల్ల ఫాండెంట్ మీద ఎటువంటి మార్క్స్ ఉన్న లైన్స్ అనేవి కొంచెం ఒక్కొక్కసారి మనం రోల్ చేసేటప్పుడు పడుతుంది మన హ్యాండ్తో, ఫింగర్తో. సో దీన్ని చేయడం వల్ల స్మూత్ అని అవుతుంది బాగా ఫాండెంట్, దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుందన్నమాట. సో అలా మీరు ఒకసారి రబ్ చేసుకుంటూ వెళ్ళారంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది ఫాండెంట్ మీద ఎలాంటి మార్క్స్ అనేవి లేకుండా, లైన్స్ అనేవి లేకుండా. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి. సో చాలా సాఫ్ట్గా డీల్ చేయండి దీన్ని. సో ఇప్పుడు నేను కేక్ని పెట్టుకునేటువంటి ట్రే కూడా నేను ఫాండెంట్ని అప్లై చేస్తున్నాను. చూడ్డానికి కేక్ అనేది బాగుంటుంది స్టాండ్ మీద కూడా ఫాండెంట్ ఉంటే. సో దానికోసం నేను ఫస్ట్ కేక్ స్టాండ్ తీసుకున్నాను. సో దానికి జస్ట్ వాటర్ తీసుకొని అప్లై చేసుకున్నాను. ఇంకొకటి మీకు ఆ రౌండ్ ఫామ్తో రావాలి మీకు దీని మీద ఫాండెంట్తో. సో నాకు దాని షేప్ కోసము జస్ట్ ఈ కేక్ స్టాండ్ని ఫాండెంట్ మీద రోల్ చేసుకున్న ఫాండెంట్ మీద పెట్టుకొని సో మీరు చూస్తున్నట్లు చాక్తో నేను కట్ చేసుకుంటున్నాను. బికాజ్ మనము ఈ స్టాండ్ మీద ఈ ఫాండెంట్ వేస్తున్నాను అని చెప్పాను కదా, దానికోసం నేను షేప్ కోసము రోల్ చేసుకున్న ఫాండెంట్ మీద ఆ కేక్ స్టాండ్ని తీసుకొచ్చి పెట్టి నేను రౌండ్గా కట్ చేసుకున్నాను నైఫ్తో. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసేస్తున్నాను. మనకి సర్కిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఒక టిప్ చెప్పాలి. సో ఈ ఫాండెంట్ని మీరు చపాతీలాగా రోల్ చేసుకునేటప్పుడు ఏదైనా కార్న్ఫ్లోర్ పౌడర్ కానీ లేదంటే ఐసింగ్ షుగర్ని కానీ వేసుకొని కింద స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఈ ఫాండెంట్ని మీరు రుద్దారంటే కనుక స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను అలా చేసుకున్న సర్కిల్ షేప్ని ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా స్టాండ్ మీద వాటర్ అప్లై చేసుకొని దాని మీద దీన్ని పెట్టి జస్ట్ అలా స్టిక్ చేసేసి దాని మీద ఉన్నటువంటి షుగర్ పౌడర్ని రబ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఆ స్మూత్నర్ యూస్ చేసుకొని సో మంచిగా నేను అలా రబ్ చేసుకుంటున్నాను. దాని మీద మార్క్స్ అనేది ఉంటుంది కాబట్టి అలా చేయడం చాలా బెటర్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న స్టాండ్ మీదకి నేను ఈ కేక్ని తీసుకెళ్ళి పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను అనేది మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇంతకుముందు చూసారు నైఫ్స్తో పెట్టేటప్పుడు. సో 2 నైఫ్స్ తీసుకొని దాంతో బ్యాలెన్స్ చేసుకొని దాన్ని మెల్లగా కేక్ని పెట్టి ఒక నైఫ్ని అదేవిధంగా ఇంకొక వైఫ్ని నిదానంగా తీసేసుకుంటున్నాను. ఇలా కేక్ని స్టాండ్ మీదకి మీరు పెట్టేటప్పుడు కొంచెం బటర్ని కింద స్ప్రెడ్ చేసి దాని మీద కేక్ పెట్టండి. సో బటర్ వల్ల మీకు ఈ ఫాండెంట్కి మంచిగా స్టిక్ అయ్యి కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. నాకు పొజిషన్ అనేది కొంచెం వెనక్కి కావాలనిపించింది. సో నేను అలా హ్యాండ్తో వెనక్కి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం కేక్ని స్టాండ్ మీదకి తెచ్చేసుకున్నాము. ఇంకా మనము ఫాండెంట్ని జస్ట్ మీరు చూసిన పాట్కి అండ్ పైన టాప్ పైకి కవర్ చేయాలి.
సో ఇంతకుముందు చేసినట్లే ఇప్పుడు దీనికి కూడా సేమ్ నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను, లెంత్ అదేవిధంగా విడ్త్. సో ఆ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను. సేమ్ ముందులాగే మీరు కేక్ కన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా వాటర్ని ఫాండెంట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. సో అలా వాటర్తో స్ప్రెడ్ చేసుకున్నాక సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఫాండెంట్ని దానికి స్టిక్ చేసేసుకుంటాము. సో ఈ ఫాండెంట్ మీకు క్రాక్స్ కనపడుతుంది కదా, సో అలా వచ్చినా పర్లేదులేండి. సో మళ్ళీ దాన్ని కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే క్లోజ్ అయిపోతుంది ఫాండెంట్తో. సో నిదానంగా ఇప్పుడు మీరు మన చేతితో సో మెల్లగా అలా ప్రెస్ చేసుకుంటా చేశారంటే కనుక సో స్టిక్ అయిపోతుంది. అండ్ కింద షేప్ అనేది ఫామ్ అవడానికి కోసమని నేను హ్యాండ్తో అలా అంటున్నాను. మీరు ఫాండెంట్ని స్టిక్ చేశారంటే కనుక ఈ స్మూత్నర్ తీసుకొని డెఫినెట్గా మిలా అనడం చాలా బెటర్. సో మనకు ఒక షేప్ అనేది చాలా బాగా ఉంటుంది, అదేవిధంగా దాని మీద ఉండేటువంటి మార్క్స్ అనేవి కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఫైనల్గా మన టాప్ పార్ట్ని ఫిల్ చేసుకుంటున్నాను ఫాండెంట్తో. సో దానికోసమని నేను విడ్త్ తీసుకున్నాను. సో నేను స్కేల్తో మెజర్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఈ పిజ్జా కటర్తో ఎంత కావాలో అంత కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది సెమీ సర్కిల్ పాట్, ఇది హాఫ్ కేక్ కాబట్టి. సో ఆల్రెడీ మనకి కేక్ ట్రే అనేది ఉంటుంది కదా, సో కేక్ పెట్టుకోవడానికి. సో దాన్ని తీసుకొని నేను కొలత పెట్టుకుంటున్నాను. లైక్ ఫుల్ కాకుండా అందులో హాఫ్ పార్ట్నే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కావాల్సింది సెమీ సర్కిల్ కేక్ కాబట్టి. సో నేను టూత్ పిక్తో జస్ట్ అలా పాయింట్స్ పెట్టుకొని సో నేను పిజ్జా కటర్తో ఆ ఫామ్తో కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి సెమీ సర్కిల్ ఫామ్ అయింది. సో దానికి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఐసింగ్ షుగర్ని నేను డస్ట్ తీసేసాను. సో ఆ పాట్ని నేను ఈ పై టాప్ మీద పెట్టి స్టిక్ చేసేసాను, ముందులాగే వాటర్ వేసి. తర్వాత స్మూత్నర్తో స్మూత్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అప్ అదేవిధంగా సైడ్స్ మొత్తం ఫాండెంట్తో కవర్ చేసేసుకున్నాము. మీకు ఎక్స్ట్రాగా ఏదైనా పార్ట్ కనిపించింది అంటే ఫాండెంట్ పార్ట్ జస్ట్ సిజర్తో దాన్ని కట్ చేసేసుకున్నారంటే అండ్ దాన్ని ప్రెస్ చేసేసారంటే పై పార్ట్ని అండ్ కింద పార్ట్ని సో మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం పై పాట్ని అదేవిధంగా బాటమ్ పాట్ని రెండింటిని జాయిన్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ జాయిన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ కింద పాట్ ఎక్స్ట్రా పాట్ ఉంది కదా, దానికి ఒక డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ సో ఆ మిడిల్ పాట్ని కూడా నేను బాగా షేప్ కోసమని ప్రెస్ చేసుకున్నాను. సో అప్పుడు మనకి సెమీ సర్కిల్ షేప్ బాగా కనపడుతుంది. ఈ హ్యాంగ్ అవుతున్న పార్ట్ సైజ్ అనేది యూనిక్గా లేదు, సో అందుకోసం నేను ఎక్స్ట్రా పార్ట్ని సో ఈక్వల్గా ఉండడానికి కోసం సిజర్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అనుకున్నటువంటి డిజైన్ని కట్ చేస్తున్నాను. మీరు నైఫ్ అనేది షార్ప్గా ఉన్నిందంటే కనుక స్మాల్ నైఫ్స్ దొరుకుతుంది ఈ టూల్స్ అనేవి కేక్స్ కోసమని, అలాంటివి యూస్ చేస్తే కట్ అయిపోతుంది ఈజీగా. నా దగ్గర లేదు అది. సో దట్ నేను ఈ ఫాండెంట్ టూల్స్ ఉంటుంది దాన్ని యూస్ చేసుకొని జస్ట్ షేప్ తీసుకుంటున్నాను ఫస్ట్.
తర్వాత నేను కట్ చేసుకుంటాను ఈ డిజైన్ని. సో ఈ టూల్ని యూస్ చేసుకొని నేను ఎక్స్ట్రాస్గా ఉన్నటువంటి ఫాండెంట్ని ఇలా రిమూవ్ చేసేసాను. సో మనకి డిజైన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. మీరు అలాంటి నైఫ్ని కానీ యూస్ చేశారంటే షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి నైఫ్ యూస్ చేస్తే డిజైన్ అనేది కంపల్సరీ చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకొని దానికి నేను అప్లై చేసుకుంటున్నాను. సో దానివల్ల ఈ 2 పార్ట్స్ అనేవి బాగా మనకి స్టిక్ అయిపోతుంది. మనకి స్మూత్నర్ అనేది ఇలా దొరుకుతుంది 2 పార్ట్స్లో. సో ఇప్పుడు నేను ఒక పార్ట్ని మీరు చూసినట్టు పెట్టుకొని ఇంకొక పార్ట్తో రబ్ చేస్తున్నాను. దానివల్ల కేక్ అనేది షేప్ అనేది బాగా కుదురుతుంది. సో ఇలానే మనం కేక్స్ ఫాండెంట్ యూస్ చేసేటప్పుడు కేక్ షేప్ అనేది చాలా బాగా కుదురుతుంది ఎడ్జెస్ దీన్ని యూస్ చేస్తే. సో ఇప్పుడు మనకి దీన్ని ప్యాకప్ చేసిన తర్వాత మన కేకు ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా డెకరేషన్ మనం ఎలా చేయాలో చూద్దాం. సో కేక్ ఇంకా బాగా కనపడడానికి నేను మీరు చూస్తున్నట్లు కౌ షేప్లో డిఫరెంట్ కలర్ ఫాండెంట్ యూస్ చేసుకొని బటర్ నైఫ్ యూస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఒకసారి చూపిస్తున్నాను ఎలా చేయాలి అని. సో బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్ అవుతుంది చేయడము. మీరు కొంచెం నిదానంగా కవ్ చేసుకున్నారంటే కనుక బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం స్టిక్ చేసుకుంటున్నాం మన కేక్కి. సో నేను ఫస్ట్ లిటిల్ వాటర్ అప్లై చేసుకుంటున్నాను. సో అప్లై చేసుకున్న తర్వాత మనం చేసినటువంటి డిజైన్ని దానికి స్టిక్ చేసుకుంటున్నాము. ఈ కేక్ చేయడానికి నాకు 1 kg ఫాండెంట్ సరిపోయింది. నార్మల్లీ ఇంకొంచెం ఫాండెంట్ ఎక్కువ తీసుకున్నారంటే కనుక సో మీరు రోల్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో రోల్ చేసుకున్నారంటే సో మీకు స్ట్రైట్ లైన్తో పెద్ద డిజైన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ నేను కొంచెం తక్కువ ఫాండెంట్ తీసుకున్నాను. ఫాండెంట్ సరిపోదని దానివల్ల నేను ప్యాచెస్ ఫామ్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్యాచెస్ లేకుండా చేస్తే కనుక కేక్ అనేది చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. మీరు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ఫాండెంట్ యూస్ చేసి చేయండి. మీరు చూస్తున్నట్టు ఇప్పుడు నేను బ్లాక్ ఫాండెంట్ తీసుకొని సో బటర్ నైఫ్తో అలా నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు నేను
ఇక్కడ కింద లైన్ మీరు చూసిన లైన్లో అనమాట. సో ఆ పార్ట్లో వాటర్ అప్లై చేసుకొని సో నేను చేసుకున్నటువంటి ఆ బ్లాక్ ఫౌండెంట్ షేప్ని స్టిక్ చేస్తున్నాను. ఆ డిజైన్ చాలా ఈజీ, మీరు కట్ చేసేయచ్చు. నేను ఫాండెంట్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను, దానికే నాకు ప్యాచెస్ అనేది యాడ్ అవుతూ ఉంది. మీరు కనుక చేసేటప్పుడు ఫాండెంట్ని ఎక్కువ తీసుకొని చపాతీలాగా కొంచెం ఎక్కువ బిగ్ సైజ్ రోల్ చేసుకున్నారంటే కనుక సో ఈ షేప్ని మంచిగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. సో మనకి ప్యాచెస్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు మీరు చూసినటువంటి టూల్ని కేక్ ప్లంగర్ అని అంటారు. ఇది కూడా మనకి ఆన్లైన్లో అదేవిధంగా బేకరీ షాప్స్లో దొరుకుతుంది. బేకరీ షాప్స్లో అయితే ప్రైస్ ఎక్కువగానే ఉంది. కొన్ని థింగ్స్ మనం చైనా టౌన్లో తీసుకోవచ్చు, కొంచెం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. నాకైతే 90 రూపీస్ పడింది ఇది. సో మీకు ఎక్స్ట్రాస్ అనేది కనపడుతుంది కదా, సో దాన్ని ఇలా టూత్ పిక్తో రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో ఎలా చేస్తున్నాను ఇంకొకసారి చూడండి. జస్ట్ మీరు అలా ఫాండెంట్లో ప్రెస్ చేసి దీన్ని పుష్ చేశారంటే మనకి లెటర్ అనేది వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ మనకి. సో అలాగే మీకు 1 to 3 నెంబర్స్ కూడా చూపిస్తున్నాను లెటర్స్తో పాటు. సో ఫస్ట్ కొంచెం ఐసింగ్ షుగర్ని మౌల్డ్కి అప్లై చేసి ఎక్స్ట్రాస్ని తీసేసి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫాండెంట్ని నేను తీసుకొని దాని మీద పెట్టి సో ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసి మెల్లగా నేను సిలికాన్ మౌల్డ్ని పక్కకు తీసుకుంటున్నాను. సో మనకి షేప్ అనేది చక్కగా కుదురుతుంది. దీన్ని సిలికాన్ మౌంట్స్ అని అంటారు. ఇది కూడా మనకి బేకరీ షాప్స్లో అదేవిధంగా ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే దీన్ని కూడా చైనా టౌన్లోనే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసేసాను. సో బయటికి తీసేటప్పుడు జస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం ఐసింగ్ షుగర్ని అప్లై చేసుకున్నామంటే ఫాండెంట్ అనేది మన చేతికి స్టిక్ అవ్వకుండా ఈజీగా బయటకు వస్తుంది. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్ని అప్లై చేస్తున్నాను అండ్ ఇప్పుడు సిలికాన్ మౌల్డ్ని ప్రెస్ చేసి తీసుకుంటున్నాను. చూడండి ఎంతో క్యూట్గా ఉండే ప్రామ్ అనేది మనకి రెడీ అయింది. ఈ మిక్కీ మౌస్ని నేను ఫాండెంట్తోనే చేసుకున్నాను. సో ఎలా చేయడం అనేది మీకు ఇక్కడ చూపించట్లేదు. సో దీన్ని నేను కేక్ మీద టాపర్ లాగా యూస్ చేస్తున్నాను. చూసారు కదా, నేను దీని మీద పెట్టాను. సో ఈ టాపర్ లాగా చాలా బాగుంటుంది. మనం చేయలేకపోయినామంటే కనుక జస్ట్ మనం షాప్స్లో చాలా దొరుకు మిక్కీ మౌస్లు దొరుకుతుంది. సో ఇప్పుడు నేను 6 months అన్నాను కదా, సో నేను 1/2 పెట్టుకుంటున్నాను నెంబరు. సో నేను చూపించాను కదా ఆల్రెడీ నేను ఆ ప్లంగర్తో. సో సిమిలర్గా ఆల్ఫాబెట్స్ చేసుకున్నట్టే ఈ 1 to 3 కూడా అలాగే చేసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను 1/2 పెడుతున్నాను పైన. సో ఇలా నెంబర్స్ని కానీ ఆల్ఫాబెట్స్ని కానీ ఏదైనా స్టిక్ చేసుకునేటప్పుడు జస్ట్ ఆ ఫాండెంట్ నెంబర్స్కి లిటిల్ వాటర్ని అప్లై చేసుకొని మీరు ఆ ఫాండెంట్ మీద పెట్టేశారంటే కనుక బాగా స్టిక్ అయిపోతుంది. అండ్ నాకు మిక్కీ మౌస్ అలా పెట్టినప్పుడు కొంచెం లుక్గా అనిపించలేదు. దానికోసం నేను ఒక సర్కిల్ షేప్లో ఒక బ్లూ కలర్ ఫాండెంట్ తీసుకొని ఇలా సర్కిల్ లాగా చేసుకొని దాని మీద ఈ మిక్కీ మౌస్ని పెడుతున్నాను. మిక్కీ మౌస్ని బటర్తోనే మనము అప్లై చేసి పెట్టచ్చు, బట్ కొంచెం స్ట్రాంగ్నెస్ కోసం నేను ఒక టూత్ పిక్ని తీసుకొని మిక్కీ మౌస్ పడకుండా మూవ్ అవ్వకుండా అలా నేను పెట్టేసుకున్నాను. ఇంకొకసారి కూడా అబ్జర్వ్ చేయండి ఎలా చేయాలని.
చూసారు కదా, ఎంతో క్యూట్గా ముద్దుగా ఉండే బాబు రెడీ అయ్యాడు. పైన మీకు ఏదైనా షుగర్ అనేది కనపడిందంటే జస్ట్ ఈ బ్రష్తో వాటర్ని ఎక్కువ పెట్టుకోకండి, లిటిల్ వాటరే ఉండని. సో దాన్ని అలా మీరు తీసేసారంటే కనుక ఎక్స్ట్రాస్ అని రిమూవ్ అయిపోతుంది. సో అలా ఈ సిలికాన్ మాల్తో ఇవన్నీ నేను చేసుకున్నాను. టెడ్డీ బేర్స్ అండ్ మిల్క్ బాటిల్, అదేవిధంగా బ్లాక్ టెడ్డీస్, డక్స్ అండ్ ఫ్లవర్, ఈ హార్ట్స్ ఉంటుంది కదా అది, అన్నీ నేను ఈ మౌల్డ్లోనే ఇవన్నీ నేను ఫామ్ చేసుకున్నాను విత్ డిఫరెంట్ కలర్స్తో. సో చాలా క్యూట్గా ఉంది కదా ఇవన్నీ. నాకైతే చేసేటప్పుడు చాలా బాగా నచ్చింది ఇది. సో ఇప్పుడు నేను మనం ఆల్రెడీ చేసుకున్నటువంటి లెటర్స్తో మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. జస్ట్ లిటిల్ వాటర్ అప్లై చేసుకొని, అదేవిధంగా మనము సిలికాన్ మౌల్డ్లో చేసుకున్నాం కదా ఈ టెడ్డీస్, అదేవిధంగా ప్రామ్స్, అవన్నీ కూడా నేను జస్ట్ లిటిల్ వాటర్ తీసుకొని వెనక అప్లై చేసుకొని సో మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. మీరు చూస్తున్నది ఎడిబుల్ సిల్వర్ డస్ట్. దీని కనుక మీరు స్ప్రింకల్ చేసుకున్నారంటే కేక్ పైన కొంచెం గ్లిటరీ షైన్తో చాలా బాగుంటుంది. నేను మొత్తం స్ప్రింకల్ చేశాను. మీరు చేత్తో స్ప్రింకల్ చేయకపోయినా బ్రష్ తీసుకొని అలా కొంచెం కొట్టారంటే బ్రష్ని, అది పడుతుంది. సో బాగా సెట్ అవుతుంది. అలా చేయడం వల్ల మనకి కేక్ అనేది కొంచెం గ్లిటరీగా చాలా బాగుంటుంది చూడడానికి నైట్ టైంలో. సో ఇప్పుడు మనకి కేక్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు ఫాండెంట్తో 6 months బేబీ కటింగ్ కోసం చేసినటువంటి కేక్. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ కేక్. నాకు వచ్చినటువంటి టెక్నిక్స్తో చేసిన కేక్ని మీకు చూపించడం జరిగినది. ఐ హోప్ అట్లీస్ట్ ఎంతో కొంత కొంచెమన్నా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ కేక్ను ఇక్కడ కేప్ టౌన్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ బాబు హాఫ్ ఇయర్ కేక్ కటింగ్ కోసం అని ట్రై చేశాను. సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా హాఫ్ కేక్ అనేది. సో నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఈ కేక్ చేసేటప్పుడు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇఫ్ you're watching my video first time, please subscribe to my channel and don't forget to hit the bell icon so that you can't miss my upcoming videos. Thank you so much guys for watching my video.